కాకతీయ రాజ్యాన్ని రుద్రమ నాయంకరులుగా విభజించింది. నాయంకర వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి, న్యాయంకర వ్యవస్థగా విభజించింది. నాయంకర వ్యవస్థ అని అంటే ల్యాండ్ బేస్డ్ ఆర్మీ స్టేట్స్. రేపు సడన్ నాయంకర వ్యవస్థ అనేది మోటుపల్లి రేవు ఎంత ఇంపార్టెంటో కాకతీయులకి నాయంకర వ్యవస్థ కూడా అంతే ఇంపార్టెంట్. ఎస్, కాబట్టి నాయంకర వ్యవస్థ క్రియేటెడ్ బై హూమ్, ఇంప్లిమెంటెడ్ బై హూమ్ అంటే రాణి రుద్రమ. నాయంకర వ్యవస్థ అంటే భూ ఆధారిత సైనిక రాష్ట్రాలు. తెలుగులో చెప్పాలంటే దివ్యమ్మ, భూ ఆధారిత సైనిక రాష్ట్రాలు. నాయంకర వ్యవస్థ అంటే భూ ఆధారిత సైనిక రాష్ట్రాలు. నాయంకర వ్యవస్థ అంటే కొంచెం గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ బేస్డ్ ఆర్మీ స్టేట్స్. ఈ సిస్టమ్ని రుద్రమ స్టార్ట్ చేసింది. అంటే కొన్ని బుక్స్లో 72 మంది నాయంకర్లు ఉన్నారని, కొన్ని బుక్స్లో 77 మంది నాయంకర్లు ఉన్నారని చెబుతారు. ఈ విషయంలో క్లారిటీ లేదు, కానీ 77 ఆర్ 72 నాయంకర్లు ఉండేవాళ్ళు. 77 విభాగాలు, సైనిక విభాగాలు. ఇందులో ఏంటంటే సైనికులకి భూముల్ని ఇస్తారు. వాళ్ళు భూముల్ని పండించుకొని తింటూ సైన్యాన్ని పోషిస్తూ ఆ నాయంకరంలో లా అండ్ ఆర్డర్ కాపాడుకుంటూ ఆ నాయంకరంలో ట్యాక్స్ వసూలు చేసుకుంటూ, ఇవన్నీ దేని కొరకు? చక్రవర్తికి శత్రు పక్షం నుంచి యుద్ధం వచ్చినప్పుడు, చక్రవర్తి లేదా రాణి యుద్ధాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఎక్కడికక్కడ ఆర్మీని తీసుకొని యుద్ధంలో సహకరించి రాజ్యాన్ని గెలిపించాలి. ఇది నాయంకర వ్యవస్థ వర్షన్.